జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతోనే నెయ్యి తయారీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మళ్ళీ వినండి జాగ్రత్తగా. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యినే వాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఉప ముఖ్యమంత్రి హోదాలో. ఈయన సంవత్సరం క్రితం 16 నెలల క్రితం 1,00,000 లడ్డుల్ని అయోధ్యకి జంతువుల కొవ్వుతో పంపించారని చెప్పి మాట్లాడాడు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులో ఏ మనిషి కల్తీ అనే ఇప్పటివరకు మాట్లాడలేదే. మానవ జన్మలో పుట్టినాడు ఎవడో కూడా తిరుమల లడ్డుని అపవిత్రంగా చూడలేదే. కానీ మీరు మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక దేవుణ్ణి రాజకీయాలకు లాక్కొచ్చి దేవుడితో ఈరోజు మీరు ఆటలాడుతూ ఉన్నారే. మీరు ఆడే ఆట చాలా డేంజర్ ఆట. మీరు ఆడుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక 140 కోట్ల కలియుగ ప్రత్యక్ష దైవంతో మీరు ఆటలాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇంతకు ఇంత ఖచ్చితంగా అనుభవిస్తారు. జంతు రసాయనాలని ఇంకా మాట్లాడుతున్నారా? సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఎటువంటిది లేదని ఇంకా మీరు జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలని చెప్పి మీ ఎమ్మెల్యేలకి వెళ్ళి ప్రచారం చేయమంటారా అని మధ్యలో అర్ధాంతరంగా మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే రెస్పాండ్ అయ్యి ఉంటారు సరిగ్గా. ఇంతకంటే దుర్మార్గం, నీచం ఇంకోటి ఉందా? ఇవాళ ఉంటాయి, రేపు పొద్దున రాజకీయాలు పోతాయి. మనం ఇవాళ బతుకున్నాం, రేపు పొద్దున చచ్చిపోవచ్చు. కానీ ఇంతకంటే నీచత్వం ఇంకోటి ఉండదు కదా. దేవుడు లడ్డులో ఇంకా మీరు జంతువుల రసాయనాలు అంటున్నారు. ఇంకొక అతను ఉన్నాడు ఆ .5 ఛానల్, దాంట్లో యాంకరు, ఎస్ ఇది టాయిలెట్లో కలిపినటువంటి యాసిడ్, ఎస్ నేను చెబుతుంది నిజమే, ఇది టాయిలెట్లో వాడే యాసిడ్ని కలిపారు. సిగ్గుందా? కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తిని బతుకుతున్నావా? మూర్తి, అన్నం తింటున్నావా? ఇంకేదన్నా అశుద్ధం తిని బతుకుతున్నావా? మనిషి పుట్టినాడు ఎవడన్నా మాట్లాడా? కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడాడు నీలాగా? నీచత్వానికి ఒడిగడుతున్నారు మీరు. ఇంకొకడు మాట్లాడతాడు ఆ టాల్కం పౌడర్లో కూర్చొని, ఆ టాల్కం పౌడర్ ఛానల్లో, ఇది కలిపి ఇట్లా ఉంటుంది, ఇదైతే ఇంత మంచి వాసన వస్తుందిగా. కుటుంబ సమేతంగా తినండి, మంచి వాసన వస్తుందంటే నెయ్యి. రసాయనాలు, కెమికల్ కలిపిన నెయ్యి, టాయిలెట్లో వాడే యాసిడ్, ఇలా మంచి వాసన వస్తుందంటే ఇలా బాత్రూంలో కూర్చొని వీళ్ళు రాసేటటువంటి వార్తలు. నీచమైన బతుకు మీరు బతుకుతున్నది. నిజంగా దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు, ఆట ఆడుతూ ఉన్నారు దేవుడితో. చూస్తున్నాడు దేవుడు అంతా. ఖచ్చితంగా మీ పాపం పండిద్ది. ఎవడైతే జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు అన్నాడో ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు త్వరలో. దేవుణ్ణి ఈరోజు రాజకీయాల్లో కూర్చి టాయిలెట్ యాసిడ్ అని మాట్లాడతారా? అసలు ఏం చెప్పాలో మీకన్నా అర్థమవుతుందా? ఒకరోజు జంతువులకు, ఒకరోజు గొడ్డు కొవ్వు, ఒకరోజు పంది కొవ్వు, ఒక రోజు చేప నూనె, ఒక రోజు మీ బొందలో కొవ్వు, ఇంకో రోజు వాళ్ళ కొవ్వు కలిపారు, ఇంకో రోజు కెమికల్, ఇంకో రోజు సింథటిక్ నెయ్యి, ఇప్పుడేమో బాత్రూమ్ యాసిడ్, ఇంకో రోజు అసలు నెయ్యే లేదు. అసలు నెయ్యే కాదు, అది నెయ్యే కాదంట. దేవుడినితో మీరు ఎంత పరాచకాల ఆటలా? ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా